ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మమ్ములను, మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని కూడా వినే గొప్ప అవకాశాన్ని మాకు ప్రసాదించారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయము దయచేయండి నాయన. తండ్రి, మీ మాటలు కేవలం విని విడిచిపెట్టు వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని, గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా మేము బ్రతుకుతూ మా కుటుంబ సభ్యులను, మా బంధువులను, స్నేహితులను, ఈ లోకంలో అనేక మందిని మార్గంలో నడిపిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ప్రపంచ క్రైస్తవులారా క్రిస్మస్ చేయమని మీకు ఎవరు చెప్పారు? ప్రపంచ క్రైస్తవులారా క్రిస్మస్ చేయమని మీకు ఎవరు చెప్పారు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఈ పాఠాన్ని చెప్పటానికి గల కారణం ఏంటంటే ఎవరినో నొప్పించాలని కాదు, ఎవరినో మెప్పించాలని అంతకంటే కాదు. అనేక మందిని అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించాలనే మంచి ఉద్దేశంతో ఈ పాఠాన్ని తెలియజేస్తున్నాను. నన్ను ఎవరు తిట్టుకున్నా, మెచ్చుకున్నా, కొట్టినా నేను సత్యమే చెబుతాను. చచ్చిపోయే వరకు సత్యమే చెప్పాలని ఫిక్స్ అయిపోయాను నేను, ఎవరేమనుకున్నా సరే. కాబట్టి ప్రపంచ క్రైస్తవులకు ఎవరు చెప్పారు క్రిస్మస్ చేయమని? ఒక దేవుని సేవకుడుగా, దేవుని దాసుడుగా ప్రపంచ క్రైస్తవ్యాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు చెప్పారు మీకు క్రిస్మస్ చేయమని అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడా కూడా క్రిస్మస్ చేయమని చెప్పలేదు. చెప్పాడండి? ఇదే ప్రశ్న ఒకవేళ దేవుడే దిగొచ్చి ఈ ప్రపంచ క్రైస్తవ్యాన్ని అడిగాడు అనుకోండి, చెప్తారండి సమాధానం? నాకైతే ఏదో ఒకటి చెప్తారులేండి. ఏమండి, అక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఎలా ఉంది కదా అని ఏదో ఒక కట్టు కదో పెట్ట కదో నాకు చెప్పొచ్చు. కానీ ఒకవేళ దేవుడే ఈ ప్రశ్న అడిగాడు అనుకోండి ప్రపంచ క్రైస్తవులందరినీ, మీరు ఎందుకు చేస్తున్నారు క్రిస్మస్, ఎవరు చేయమన్నారు మిమ్మల్ని క్రిస్మస్ అని ఒకవేళ దేవుడే ఒకవేళ అడిగితే ఏం చెప్తారు వీళ్ళ? ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పలేరండి. ఒక్క రిఫరెన్స్ చూపించమనండి ఎవరినైనా. ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు వారికి పుట్టినరోజు జరిపించండి అని ఒక్క రిఫరెన్స్, ఒకే ఒక్క రిఫరెన్స్ చూపించమనండి ఎవరినైనా. చూపిస్తారండి? చూపించలేరండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. దేవుడు చెప్పాడా అంటే దేవుడు చెప్పలేదు.
పోనీ సంవత్సరం నా పుట్టినరోజు జరిపించండి అని యేసుక్రీస్తు వారు ఏమైనా చెప్పారా అంటే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ చెప్పలేదు. పోనీ పరిశుద్ధాత్ముడు ఏమైనా తెలియజేశాడంటే ఆయన కూడా చెప్పలేదు. పోనీ అపోస్తులు ఏమైనా చెప్పారంటే అపోస్తులు కూడా చెప్పలేదు. చెప్పారండి? తండ్రి అయిన దేవుడు చెప్పలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పలేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు, అపోస్తులు కూడా చెప్పలేదు. మరి ఎవరూ చెప్పనప్పుడు మరి ఎలా చేస్తున్నారు వీళ్ళు? సొంత ఆలోచనలతో సృష్టించినదే ఈ క్రిస్మస్. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు చేస్తారు ఈ క్రిస్మస్ అని మనం ఆలోచిస్తే ఎవరు చేస్తారో చెప్పమంటారా? చాలామంది ఫీల్ అవుతారండి. దొంగ పాస్టర్లు చేస్తారండి, అబద్ధ బోధకులు చేస్తారండి క్రిస్మస్. దేవుడు చెప్పనది చేస్తున్నారంటే ఎవరు చేస్తారో దేవుడు చెప్పనది దొంగోడే చేస్తాడు. ఏమండి? మంచోడు ఎవడో దేవుడు చెప్పనది ఏది చెయ్యడు. చేస్తారండి? మంచోడు దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడతాడు, దేవుడు చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే దొంగోడు అబద్ధ బోధకుడు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పనది కూడా చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఏమండి? ఎవరు చేస్తారు అంటే అబద్ధ బోధకులు చేస్తారు, దొంగ బోధకులు చేస్తారు, దొంగ పాస్టర్లు చేస్తారు. మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అని ఆలోచిస్తే ఏం లేదండి, కేవలం డబ్బు కోసం చేస్తున్నారు వీళ్ళు. ఏమండి? దేనికోసం చేస్తున్నారో తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టాలని కాదు. ఏమండి? దేవుడు ఆజ్ఞను నెరవేర్చాలని కాదు, దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చాలని కాదు, దేవుణ్ణి సంతోషపరచాలని అంతకంటే కాదు. కేవలం డబ్బు కోసం ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ జిల్లాలో అయినా, ఏ మండలంలో అయినా, ఏ గ్రామంలో అయినా ఎవడు క్రిస్మస్ చేసినా కేవలం డబ్బు కోసమే. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రోజు క్రిస్మస్ వేడుక పేరుతో ఇంటింటికి కవర్లు పంచుతారండి. ఎందుకు? ఏమండి? కవర్లో కానుక పెట్టేవాళ్ళు మనం, దాని మీద మళ్ళీ పేరు రాయాలి, మళ్ళీ కానుక ఎంతో రాయాలి, మళ్ళీ ఫోన్ నెంబర్ రాయాలి, మన ఊరేంటో రాయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏ కానుకల కోసం కవర్లు పంచుతున్నారు. ఏమండి? ఎవరికి? క్రైస్తవులకు కాదు. క్రైస్తవులకు ఎలాగ పంచుతారు? క్రైస్తవులు కాని వారికి కూడా కవర్లు పంచుతున్నారు. ప్రియమైన దేవుని పిల్ల, ఎవరు చెప్పారు నీ కవర్లు పంచమని? ఏమండి? అసలు క్రిస్మస్ చేయమనే బైబిల్లో లేదు. మళ్ళీ దీనికి తోడు ఏం చేస్తున్నారు వీళ్ళు? కవర్లు పంచి పెడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసండి? ఇంటికి 2,000, ఇంటికి 3,000 డిమాండ్ చేస్తున్నారు. తెలుసా మీకు? సంఘానికి వచ్చి విశ్వాసులు ఉంటారు కదా, విశ్వాసులకి ఇదిగో మీరు ఇంటికి వచ్చి 2,000 ఇవ్వాలి, ఎందుకంటే మనకు చాలా ఖర్చు ఉంది, ఇదిగో ఇంతమందికి మనం భోజనాలు పెట్టాలి. ఎవరు చెప్పారు నీకు భోజనాలు పెట్టమని? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఇంటికి వచ్చి 2,000, 3,000, 5,000 ఇమ్మని డిమాండ్ చేసేసరికి వీళ్ళ పాపం ఇవ్వలేక తిట్టుకుంటూ అప్పో చేసి పాపం పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారు తెలుసా అండి? ఇంటికి వచ్చి ఇంతని డిమాండ్ చేస్తూ విదేశాలలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, మరి ఈ సంవత్సరం మన చర్చిలో క్రిస్మస్ చేయాలి, మరి 200 మందికి భోజనం పెట్టాలనుకుంటున్నాం, కాబట్టి ఇంత ఖర్చు అవుతుంది, మీరందరూ సహకరించాలి అని చెప్పి ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు. గల్ఫ్లో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందో, ఎంతమందికి భోజనాలు పెడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు కదా. వాళ్ళు అక్కడి నుంచి 10,000, 20,000, 50,000 పంపించేసరికి కొంత ఖర్చు పెట్టడం, కొంత దాచుకోవడం, ఇది ఒక వ్యాపారంగా మార్చేశారండి ఈరోజు. ఏమంటే చాలామందికి బాధ కలుగుతుంది ఈ మాటలు. ఇది వాస్తవమా కాదో చెప్పండి ఒకసారి. వాస్తవమా కదా? వాస్తవం ఇది. ప్రతి సంవత్సరము కూడా క్రిస్మస్ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ ఇది, వ్యాపారం ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, దీనివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? దీనివల్ల దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందండి? ఇలా సంవత్సరం క్రిస్మస్ చేయడం వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం దేవునికి ఏమీ లేదు. ఎవరికి ప్రయోజనం?
ఈ దొంగ పాస్టర్లకు ప్రయోజనం, ఈ దొంగ బోధకులకు ప్రయోజనం. ప్రియమైన దేవుని పిల్లరా, మీకు విషయం చెప్పమంటారా? సంవత్సరం వీళ్ళు క్రిస్మస్ చేయటం కారకులు ఎవరో తెలుసా? విశ్వాసులే. విశ్వాసులు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు అనుకోండి, ఒక్కడు చేస్తాడా క్రిస్మస్? ఏమండి, క్రిస్మస్ చేయమని బైబిల్లో ఎక్కడ లేదు కదండి. పాస్టర్ గారు మీరు ఎందుకు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు డబ్బులు అడుగుతున్నారని ఎవ్వరూ డబ్బులు ఇవ్వడం మానేశారనుకోండి, అందరూ డబ్బులు ఇవ్వడం మానేశారనుకోండి, క్రిస్మస్ ఎవడన్నా చేస్తాడండి? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రిస్మస్ ఎవడో చేయడండి. అంటే క్రిస్మస్ చేయడానికి సపోర్ట్ చేసేది ఎవరంటే ఈ విశ్వాసులే. వీళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇవ్వడం మానేస్తే వాళ్ళు చేయటం మానేసి ఉండేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, సంవత్సరం క్రిస్మస్ పేరుతో ఆయన పుట్టినరోజుని ఘనంగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఏమండి, పండగ పేరుతో బాగా వండుకు తింటున్నారు. దానివల్ల ఎవ్వడికి ప్రయోజనం లేదు, దేవునికి అసలే ప్రయోజనం లేదు. ఒకవేళ ప్రయోజనం ఉంది అంటే అది కేవలం ఈ అబద్ధ బోధకులకు, దొంగ బోధకులకి తప్ప ఎవరికి ప్రయోజనం లేదు. ప్రియులారా, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు పలికినటువంటి ఒక అద్భుతమైన మాట ఈ సమయంలో మీరు చూడగలిగితే ఆశ్చర్యపోతారు మీరందరూ. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. అమ్మ తీసారా? అందరూ చూడాలి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు. మరలా, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈ మాట. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తానే ఏదియు చేయనేరడు. అంటే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడో అదే చేస్తాడంటే యేసుక్రీస్తు వారు కూడా. తనంతట తానే ఏదియో చెయ్యడట. భూమి మీద కూడా తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. అవునండి, తల్లిదండ్రులు ఎక్కువగా టీవీ చూస్తున్నారు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? పుస్తకాలు తీసుకుని కూర్చుంటారా? పిల్లలు కూడా పక్కకు వచ్చి కూర్చుని మీతో పాటు వాళ్ళు సినిమాల మీద సినిమాలు, సీరియల్ మీద సీరియల్లో చూస్తారు. తండ్రి అయిన దేవుడు ఏం చేయటం అయితే కుమారుడైన క్రీస్తు చూస్తాడో అదే చేస్తాడంట తప్ప తనంతట తానే ఏదియో చేయనేరడు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు కూడా తనంతట తానే ఏమీ చేసే అధికారం లేదా? లేదు. యేసుక్రీస్తు వారు తన సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానంతో, స్వబుద్ధితో, స్వనీతితో ఈ లోకంలో ఏది చేయడానికి ఆయనకే లేనప్పుడు క్రిస్మస్ చేసే అధికారం మనకేముందో చెప్పండి? అర్థమవుతుందన్న పాయింట్. తండ్రి అయిన దేవుడు ఏం చేయటం అయితే చూస్తాడో యేసుక్రీస్తు వారు అదే చేస్తాడంట. ఈయన తనంతట తానే ఏమీయో చేయనేరడు. తనంతట తానే ఏమి చేసే అధికారం యేసుక్రీస్తు వారికి లేదు. మరి మనకి ఎలా వచ్చింది? మనంతటా మనమే క్రిస్మస్ చేసేయటం, మనంతటా మనమే 40 రోజులు ఉపవాసాలు చేసేయటం, మనంతటా మనమే ఈస్టర్ చేసేయటం, మనంతటా మనమే ఇంకా ఉన్నాయి కదా, ఇవన్నీ చేసేస్తున్నారు కదా మన వాళ్ళు. ఇవన్నీ చేసే అధికారం మనకి ఎలా వచ్చింది? మనకి ఎవరిచ్చారు? చెయ్యొచ్చు అలాగా? సమస్తాన్ని సర్వ మానవాళి కోసం కలిగించినటువంటి యేసుక్రీస్తు వారికే అధికారం లేదు ఏమి చేయడానికి. తండ్రి ఏం చేస్తున్నాడో అదే చేయాలి, తండ్రి ఏం చెప్పన్నాడో అదే చెప్పాలి. తనంతట తానుగా ఏమి చెప్పే అధికారం క్రీస్తుకే లేనప్పుడు మనకి ఎలా వచ్చింది చెప్పండి? అవునండి, 30వ వచనం చూడండి. అందులోనే 5వ అధ్యాయం 30, నా అంతట నేనే ఏమీ చేయలేను,
నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. అమ్మ తీసారు అందరూ చూడాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. 5వ అధ్యాయం 30వ వచనం. మరలా నా అంతట నేనే ఏమీ చేయలేను. ఏమండి, నా అంతట నేనే ఏమి చేయలేను. ఎందుకు చేయలేడు? ఆయనకు అధికారం లేదా? ఏమండి, కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగలేదు కదా. ఆయనకు అధికారం లేదా? అధికారం లేదు. తండ్రి ఏం చెబితే అదే చేయటానికి వచ్చాడు. ఆయన తనంతట తానే ఏది పడితే అది చేయడానికి ఆయనకి లేదు, అవకాశం ఇవ్వలేదు దేవుడు. దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి, దేవుడు ఏదొద్దన్నాడో అది మానేయాలి. కాబట్టి ఆయనకే అధికారం లేవాడు. మనకి ఎవరు ఇచ్చారు అధికారం? ఏమండి, మనకు నచ్చినట్టుగా మనం చేసేచ్చా? మనకు నచ్చినట్టుగా మనం చేసే అధికారం మనకి ఇచ్చాడా దేవుడు? లేదు. దేవుడు ఏది చేయమన్నాడో అదే చేయాలి మనం. దేవుడు ఏది వద్దన్నాడో దాన్ని మానేయాలి మనం. మనకు నచ్చిందని, అది దేవునికి నచ్చుతుంది అనుకుంటే అది మన పొరపాటు, మన అజ్ఞానం, మన అవివేకం. అంతే కదండి. నీకు నచ్చింది దేవుడికి నచ్చాలని రూలేమీ లేదు, ఉందా? దేవుడికి నచ్చింది మనం చేయాలి. మనకు నచ్చింది దేవుడికి నచ్చుతుందని చేయటం మన అజ్ఞానం, మన అవివేకం. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా అంతటా నేనే ఏమీయో చేయలేను. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారమే చేయకూడదును. నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. నా ఇష్ట ప్రకారంగా ఏది పెడితే అది చేసే అధికారం నాకు లేదు. నేను చేయకూడదు ఏది పెడితే అది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. యేసుక్రీస్తు వారికే అధికారం ఉన్నప్పుడు ఈరోజు ఈ ప్రపంచ అబద్ధ బోధకులకు, దొంగ బోధకులకు, అబద్ధ ప్రవక్తలకు అధికారం ఎవరిచ్చారు చెప్పండి? ఏమండి, ఎవరిచ్చారు అధికారం వీళ్ళకి? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసే అధికారం ఎవరిచ్చారు? ప్రియమైన దేవుని పిల్లరా, కేవలం ధనం కోసమే ఇవన్నీ ప్రవేశపెట్టారండి. కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం ఇవన్నీ ప్రవేశపెట్టి ఈ పారంపర్య ఆచారములు దైవోపదేశాలుగా బోధిస్తూ ఈ క్రైస్తవ ప్రపంచాన్ని మోసం చేస్తూ వీళ్ళు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ క్రైస్తవులు గొర్రెలు కదండి, బైబిల్ చదవరు కదా వీళ్ళు. ఇంకా పాస్టర్ గారు ఏదైనా చేద్దామనేసరికి వీళ్ళు రెడీ అయిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది బైబిల్ గ్రంథంలో ఉందా లేదా, ఇది దేవుడు చెయ్యమన్నాడా వద్దా, ఇది చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా, అంగీకరిస్తాడా, లేకపోతే మన మీద ఆయన ఉగ్రత, ఆయన కోపం వస్తుందా అనే కనీస జ్ఞానం క్రైస్తవులకు ఉండదండి. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తు వారికే ఏది పడితే అది చేసే అధికారం లేదు. ఈరోజు అర్ధరాత్రి వరకు మైకులు పెట్టి, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి క్రీస్తు నేడు పుట్టేను అని హల్లెలూయా అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారండి. ఒక గ్రామంలో ఇంచుమించు ఒక 5-6 చర్చిలండి. ఏమండి, ఒక రోజుడిసి రోజు ఒకడు, వారానికి ఒకడు అలా పెట్టేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారండి? అసలు అంజనులు ఏమనుకుంటారు మన గురించి? వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారండి, వాళ్ళు ఎంత విసుగు చెందుతారో, వాళ్ళు ఎంత సిరాకు పడతారో. ఏ రోజైనా ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఆలోచించారండి? క్రైస్తవ్యాన్ని ఇష్టపడతారా, చిరాకు పడతారండి వాళ్ళు? క్రైస్తవ్యం అంటేనే చీదరించుకుంటున్నారు ఈరోజు. ఇప్పటికే మతోన్మాదులు పెరిగిపోయారు. క్రైస్తవ్యం మీద ఆల్రెడీ దాడి చేస్తున్నారు వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ. దానికి కారణం ఎవరంటే వీళ్ళు చేసే అల్లరి, వీళ్ళు చేసే గోల వల్ల, వీళ్ళు చేసే అల్లరి వల్లే ఈరోజు వాళ్ళందరూ కక్ష కట్టి ఈరోజు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక మనం చేసేది ఎంతవరకు సమంజసం, ఇది దేవుడికి ఇష్టమా కాదనేది ముందుగా ఆలోచించాలి. తర్వాత ఇది సమాజానికి ఏమైనా నష్టం కలిగిస్తుందా, ఇబ్బంది కలిగిస్తుందా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు నేడు పుట్టాడా, నాడు పుట్టాడా? ఏమండి,
క్రీస్తు నాడు పుట్టాడు, మరి నేడు పుట్టాడు అంటున్నారేంటి? అసలు బుర్ర ఉందా వీళ్ళకి? క్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు అవుతుంది నేటికి సుమారుగా. క్రీస్తు నేడు పుట్టేనో హల్లెలూయా అని కేకలేయడానికి అంటే 10 సంవత్సరం పుట్టేస్తాడు ఈయన. సంవత్సరం పుట్టించేస్తారు ఇలా అవసరమైతే. ప్రియమైన దేవుని పిల్లలారా, బోలో క్రీస్తు మహారాజుకి జై అంటున్నారు. ఇది ఎక్కడుంది బైబిల్లో? ఉందండి? ఎవరి నినాదం ఇది? ఎవరు చేస్తారు ఈ నినాదాలు? అన్యజనులు చేస్తారు వాళ్ళ దేవుళ్ళకి. అది కాపీ కొట్టి ఎక్కడ తీసుకొచ్చారు ఇది? బోలో క్రీస్తు మహారాజుకి జై అంట. ఏంటండి? ఏంటి ఘోరం? ఏంటి భయంకరమైనటువంటి ప్రవర్తన? ఒక్కడికి కూడా బుర్ర లేదా? ఒక్కడికి కూడా భయం లేదా? బుద్ధి లేదండి వీళ్ళకి, సిగ్గు లేదండి వీళ్ళకి. ప్రియమైన దేవుని పిల్లరా, భయం ఉన్నవాడు ఎవడో ఇలాంటి కార్యక్రమాలు చేయడండి. మళ్ళీ చిన్న పిల్లల్ని తీసుకొచ్చండి, చిన్న డ్రెస్సులు వేయించి వాళ్ళ చేత డ్యాన్సులు అని మళ్ళీ అక్కడ. దాన్ని చూసి కింద ఉన్న వాళ్ళందరూ విజిల్స్ కొట్టడం, క్లాప్స్ కొట్టడం. ఏంటిది అసలు? క్రైస్తవులోకి అల్లరంతా ఎవరు తీసుకొచ్చారు? ఈ దొంగ పాస్టర్లే, ఈ అబద్ధ బోధకులే తీసుకొచ్చారు ఇదంతా కూడా. వీళ్ళ వల్లే క్రైస్తవ్యం అంతా కుక్కల చింపిన విస్తరగా మారిపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కడు కూడా ఆలోచించట్లేదండి. క్రైస్తవ్యానికి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించే పరిస్థితుల్లో ఎవడో లేడు. ఎవడక వాడు ఈ పండగ పేరుతో దోచుకోవడమే. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని అనియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. 29వ వచనం అందరూ చూడాలి. దేవుడు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. మనం చేసే పుట్టినరోజు ఆయనకి ఇష్టమైన కార్యం అండి. సంవత్సరం మనం ఆయనకి ఇష్టమైన కార్యంగా ఆయన పుట్టినరోజు చేస్తున్నామా? దేవునికి ఇష్టమైన కార్యమా ఇది? కాదు కదా. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యము చేయుదును. ఆయనకి ఇష్టమైన కార్యం ఏంటో తెలుసుకుని దాన్ని చెయ్యి, సంతోషపడతాడు. నీకు ఇష్టమైన కార్యాలు సంవత్సరము దేవుని పేరు మీద చేయటం వల్ల ఆయన సంతోషం ఆయనకు రాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనకిష్టమైన కార్యాలు చేస్తూ ఆయనకి ఇష్టమైనవి అనుకుంటే అది మన పొరపాటు, అది మన అజ్ఞానం, అది మన అవివేకం. యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? అనేక గ్రామాలకు వెళ్ళాడు, అనేక పట్టణాలకు వెళ్ళాడు, అనేక దేశాలకు వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. అది దేవునికి ఇష్టమైన కార్యం. అది చేయటం మానేశారు. ఈరోజు సంవత్సరం దేవుడు చెప్పని కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టి వాటిని చేస్తూ అవి దేవునికి ఇష్టం అన్నట్టుగా ఈరోజు చాలామంది సంతోషిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఆయనకి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయనకి ఇష్టమైన కాని కార్యాలు చేసావా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయనకు నీడగా ఉంటాడు, నీకు సహకారిగా ఉంటాడు. ఆయనకి ఇష్టంగా కాని కార్యాలు చేసావనుకో ఆయన విడిచిపెట్టేస్తాడు నిన్ను. కాబట్టి ఇది అర్థం కావట్లేదు ఈ అమాయక ప్రపంచానికి. ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి ఏది పడితే అది చేస్తే దేవుడు అంగీకరించడు. దేవునికి ఇష్టమైన కార్యం ఏంటో తెలుసుకోవాలి. దేవుడు దేనిని అంగీకరిస్తాడో, దేనిని ఇష్టపడుతున్నాడో తెలుసుకుని
ఆ కార్యక్రమాలు చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి తప్ప మనకు నచ్చినవి మనం చేయకూడదు. క్రిస్మస్ చేస్తున్నారు ఈరోజు చాలామంది, వాళ్ళు క్రిస్మస్కి మనల్ని పిలుస్తూ ఉంటారు, మరి వెళ్ళొచ్చండి? క్రిస్మస్లకి మనం పిలుస్తూ ఉంటారు కదా, మరి వెళ్ళొచ్చా మనం? చాలామంది మంచి భోజనం దొరుకుతుందని పరిగెట్టుకుపోతూ ఉంటారండి, వాకింగ్ కోసం కాదు. ఏమండి, వాకింగ్ కోసం వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారులేండి. ఎక్కువ దేనికోసం వెళ్తారు? మంచి భోజనం దొరుకుతుంది. ఏమండి, వెళ్ళొచ్చా? అలాగా వెళ్ళొచ్చండి? చూడండి ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగునట్లు నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకంలో ఎంతోమంది వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తారు, అందులో మనం పార్టిసిపేట్ చేయొచ్చా? అందులో పాల్పంపులు పొందొచ్చా అండి? మీరు లోక మర్యాదను అనుసరింపక, లోకంలో ఎంతోమంది ఎన్నో చేస్తారు వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు, వాటికి మనల్ని పిలుస్తారు, అప్పుడు మనం వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. అందుకే ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకం ఎన్నో చేస్తుంది, దేవుడు చెప్పనవి ఎన్నో చేస్తుంది, దేవుడికి నచ్చనవి ఎన్నో చేస్తుంది, దేవుడు కోరుకోవడం ఎన్నో చేస్తుంది. కాబట్టి వాటికి మనం అటెండ్ అవ్వకూడదు, వాటికి మనం ఆ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకూడదు. అందుకే ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఉన్న దేవుని చిత్తమేదో, అంటే దేవుని ఇష్టమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి మనం ముందు, దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలి మనం ముందు. ఆ ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మన మనస్సు మారాలి ముందు. ఏమండి, మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారిని మొదటి శతాబ్దంలో ఆనాటి యూదులు ఏమండి పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ఆ లేఖనాలు సరిగా చదవక గ్రహించక సిలువేశారు కదా ఆయన్ని. సిలువేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటో చూద్దాం ఒకసారి. లోకసువార్త 23వ అధ్యాయము, లోకగారు రాసిన సువార్త 23వ అధ్యాయము, లోకగారు రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చూడండి. లోకగారు రాసిన సువార్త 23వ అధ్యాయం 34. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసుక్రీస్తు వారిని సిలువేస్తున్నప్పుడు ఆయన వారందరిని చూసి పలుకుతున్న అద్భుతమైన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పారు. ఇప్పుడు వాస్తవానికి సిలువేసే వారికి లోకానికి రాబోతున్నటువంటి మెస్సియా ఈయన అని తెలుసా? తెలీదు. పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి మెస్సియా ఈయనే అనే సంగతి అక్కడ సిలువేస్తున్న వారికి కానీ అక్కడ ఉన్న యూదులకు కానీ ఎవరికి తెలీదు. వాళ్ళు గ్రహించలేదు లేఖనాలు. సిలువేయటానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆయన అంటున్నాడు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు తండ్రి అన్నాడు. వాళ్ళకి తెలియదు కాబట్టి యేసుక్రీస్తు వారిని సిలువేస్తారు. ఓకే, మరి ఈరోజు క్రైస్తవులు చేస్తున్నటువంటి ఈ పండుగలో చేయకూడదనే సంగతి వీళ్ళకి తెలీదా? ఏమండి, డిసెంబర్ నెల వచ్చేసరికి పుట్టినరోజు చేయకూడదనే సంగతి వీళ్ళకి తెలీదా? తెలుసు. అది బైబిల్లో లేదని తెలుసు, అది దేవుడు కోరుకోలేదని తెలుసు, అది చేయకూడదని తెలుసు, కానీ చేస్తారు. ఎందుకు? ఏమండి, ఆ రోజు యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నారు. వాళ్ళు రాబోతున్న మెస్సయ్య ఈయనే అనే సంగతి వారికి తెలియదు కాబట్టి సిలువేశారు. కాబట్టి తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన ఆ రోజు తెలియజేశాడు. మరి ఈరోజు క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు వీళ్ళు చేయకూడదనే సంగతి వీళ్ళకి తెలియదా? తెలుసు. అయినా సరే ఒక ఆచారంగా ఒక ఆనవాయితీగా వచ్చేస్తుంది. ఇదంతే. ఏమండి, దీన్ని మానలేరు. ఇంకా మద్యానికి బానిస అయిపోయాడు మానతాడండి?
మాండు. వ్యసనాలకు బానిసైపోయినాడు, ఆరోగ్యం పాడైపోయినా, అవయవాలు దెబ్బతిన్నా, చివరికి ప్రాణమే పోతున్నా కూడా దాన్ని మానలేడండి. చచ్చిపోయే ముందు కూడా నాకు మందు కావాలని కోరే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? చచ్చిపోతున్నారని తెలుసు, అయినా సరే మందు పట్టరమంటా ఉంటారు. ఎందుకు? దాన్ని మానలేడాడు. ఏమండి, ఈరోజు ఇవన్నీ ప్రవేశపెట్టేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. సడన్గా మానేయాలంటే మానతారండి? ఇప్పుడు మానరు. తప్పని తెలుసు, అది చేయకూడదని తెలుసు, ఆ దేవుడు చెప్పలేదని తెలుసు, అయినా సరే దాన్ని మానలేరు. ఎందుకంటే అదొక వ్యాపారంగా, ఒక ఆచారంగా దాన్ని ఈరోజు అనుసరిస్తూ వచ్చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాట మనం బాగా ఆలోచిస్తే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు. ఏమండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అబద్ధ బోధకులకు కానీ, దొంగ బోధకులకు కానీ వాళ్ళు చేసేది 100% తప్పు అనే సంగతి తెలుసు వాళ్ళకి. అది చేయకూడదనే సంగతి తెలుసు వాళ్ళకి, అయినా సరే ఏం చేస్తున్నారు? అందుకే అపోస్తులైన పౌలు గారు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఈ మెసేజ్. ఏమండి, అందరం చేస్తుంటే ఇతనొక్కడో వద్దంటున్నాడు అనుకుంటారు. ఏమండి, 190 మంది చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా, 10% మాత్రమే దీన్ని ఖండిస్తున్నారు. ఏమండి, ఖండించే వాళ్ళందరూ సత్య సంబంధులు, ఖండించిన వారందరూ అసత్య సంబంధులు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏం చేస్తున్నారంట? ఏమండి, తీసారమ్మా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. మీరు దినములంటే రోజులు, మాసములంటే నెలలు, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. పౌలు గారు భయపడుతున్నారంట మొదటి శతాబ్దంలో కొంతమందిని చూసి. ఎందుకు భయం? ఏం పాటిస్తున్నారంట వాళ్ళు? దినాలు పాటిస్తున్నారట, మాసాలు పాటిస్తున్నారట, ఇంకా ఉత్సవ కాలములు పాటిస్తున్నారట, సంవత్సరాలని పాటిస్తున్నారట. అంటే మనుషుల మట్టి మెదడులో పుట్టిన సొంత ఆలోచనలు తీసుకొచ్చి దేనికి కలిపేశారన్నమాట? వాక్యానికి కలిపేసి రోజులు పాటించేస్తున్నారు, నెలలు పాటించేస్తున్నారు, ఉత్సవ కాలాలు పాటించేస్తున్నారు, సంవత్సరాలు పాటించేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఆనాటి నుంచి. ప్రపంచ క్రైస్తవ్యంలో 2000 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఈరోజు ఎన్నో ఆచారాలు ప్రవేశపెట్టారు, ఎన్నో సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు, ఎన్నో పండుగలు ప్రవేశపెట్టారు. వాటినే ఈరోజు సంవత్సరం పాటిస్తున్నారు. అందుకే మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఎంత సత్యవాక్యం చెప్పాను కదా, మీరు ఇంకా ఈ దినాలు అంటున్నారేంటి, మాసాలు అంటున్నారేంటి, ఉత్సవ కాలాలు అంటున్నారేంటి, సంవత్సరాలు అంటున్నారేంటి అని మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుంది ఏమో అని భయపడుతున్నారండి పౌలు గారు. ప్రియమైన దేవుని పిల్లరా, మతోన్మాదులు ఒక సవాల్ విసిరారండి. ఏంటో చెప్పమంటారా? డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు వారు 25వ తారీఖునే పుట్టాడని ఎక్కడుందో మాకు చూపించండి, 10 లక్షల రూపాయలు ఒక కారు ఇస్తాం మీకు అని ఒక సవాల్ విసిరారు. ఏం చూపించాలంట? డిసెంబర్ 25వ తారీఖుని యేసుక్రీస్తు వారు పుట్టారని పరిశుద్ధ గ్రంథం అంటున్నారు కదా, మీ బైబిల్లో ఎక్కడుందో చూపించండి, 10 లక్షల రూపాయలు ఒక కారు మీకు ఇస్తాం అంటున్నారు. చూపిస్తారండి వీళ్ళు ఎవరైనా? ఏమండి, వాళ్ళ మాట అనడానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆయన పుట్టినరోజు వ్రాయబడలేదు కనుక. మరి అలాంటి వారికి మనం అవకాశం ఇవ్వచ్చా? అండి? వాళ్ళు తీర్పు తీర్చే అవకాశం మనం ఇవ్వచ్చా? అపోస్తలులైన పౌలు గారు ఏం చెప్పారో చూస్తారా? కొలసీలకు రాసిన పత్రిక, ఎదుట వారికి లోకంలోని అన్యజనులకు తీర్పు తీర్చే అధికారం, అవకాశం మనం ఇవ్వచ్చా అంటే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇయ్యకుడి. తీసారమ్మా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు అందరూ చూడాలి.
కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అన్నాడు చూడండి. ఈ పండుగ ఎవరు ప్రవేశపెట్టారు? దేవుడు ప్రవేశపెట్టింది కాదు, క్రీస్తు ప్రవేశపెట్టింది కాదు, పరిశుద్ధాత్మ ప్రవేశపెట్టింది కాదు. ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరు ప్రవేశపెట్టారు? కొంతమంది మనుషుల మట్టి మెదడులో పుట్టిన ఆలోచనని ప్రవేశపెట్టారు, దాన్ని ఈరోజు పండగగా చేసేస్తున్నారు. అందుకే కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమాన వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకండి. మీరు ఎందుకు ఈ పండగ గురించి బైబిల్లో లేదు కదా, మీరు ఎందుకు చేస్తున్నారని ఎవడో వచ్చి మనల్ని తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకండి అని చెప్పి 2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. అయినా సరే ఈరోజు ఎంతోమందికి అవకాశం ఇస్తున్నారు మన వాళ్ళు. ఏమండి, బైబిల్లో ఎక్కడ ఉందో చూపించు అనే ప్రశ్న ఎందుకు వచ్చింది? ఈరోజు లేని దాన్ని మనం చేస్తున్నాం కాబట్టి. అవునా? అదే ఉన్నదాన్ని మనం చేసామనుకో ఎవడన్నా వచ్చి అడుగుతాడండి? లేని దాన్ని మనం చేయడం వల్లనే అనేక మంది వచ్చి ఎక్కడుందో చూపించమంటున్నారు, ఎందుకు చేస్తున్నారో చెప్పమంటున్నారు. కాబట్టి అలా తీర్పు తీర్చే అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు కానీ తండ్రి అయిన దేవుడు కానీ చెప్పింది చేయట్లేదండి. వీళ్ళు చెప్పడం చేయడానికి సిద్ధపడుతున్నారు. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి, బ్రతకండి అన్నాడు. మరి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారా? అది చేయరండి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులుగా బ్రతకండి అన్నాడు. మరి బ్రతుకుతున్నారా? బ్రతకట్లేదు. నేను యథార్థవంతుడిగా ఉన్నాను, మీరు యథార్థవంతులుగా బ్రతకండి అన్నాడు. అది చేస్తున్నారా? లేదు. నేను నీతిమంతుడిగా ఉన్నాను, మీరు నీతిమంతులుగా బ్రతకండి అన్నాడు. అది చేస్తున్నారా? చేయట్లేదు. నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. అది చేస్తున్నారా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అన్నాడు. చేస్తున్నారా? అన్ని లోక సంబంధమైన మీదే పెట్టుకుంటారు మనసు. భూ సంబంధమైన మీద మనసు పెట్టుకోకండి, పైన వాటినే మీరు వెతకండి అన్నాడు. అవన్నీ మానేసి దేవుడు చెప్పనివన్నీ చేస్తున్నారు ప్రియమైన దేవుని. అందుకే ప్రకటన గ్రంథం చివరిలో 22వ అధ్యాయం 18, 19 వచనాలు ఏం చెప్పాడు? ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు అని చెప్పాడు. కానీ ఈరోజు కలిపేసే వాళ్ళు ఉన్నారు, తీసేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అడిగేవాళ్ళు లేరు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్పనవ చేసే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? తోలు తీసేస్తాడండి ఒక్కొక్కడిని. ఏమండి, ఏదో ఇప్పుడు బాగానే ఉంటుంది, పాపం చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, దాని ప్రతిఫలం అనుభవిస్తాం చూసారా, చాలా బాధగా ఉంటుంది, అప్పుడు భరించలేము, తట్టుకోలేము. కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు దేవుడు చెప్పనవన్నీ చేసినప్పుడు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఒకరోజు, అప్పుడు మనం భరించలేం ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి గ్రహించాలి అందరూ కూడా. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అన్నాడు. కలిపే అధికారం ఎవరిచ్చారు? తీసే అధికారం ఎవరిచ్చారు మీకు అసలు? కాబట్టి క్రిస్మస్ చేసే అధికారం ఎవరిచ్చారు మనకి? దేవుడు ఇవ్వలేదు. ఎవరిచ్చారు? ఇస్తే దెయ్యమే ఇవ్వాలి. ఏమండి, లేనిపోవన్నీ తీసుకొచ్చి వాక్యానికి నువ్వు కలిపి చెరుపుతున్నావు అంటే నీలో ఎవరున్నారు? నీలో దేవుడు లేడు, నీలో దెయ్యం ఉండాలి. లేని వాటిని చెప్పని వాటిని చేస్తున్నావంటే నీలో దైవం లేదు, నీలో దెయ్యం ఉంది అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, లేని వాటిని చేసే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి మనం దేవుడు చెప్పని వాటిని చేసామా, దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి మనం పాత్రలం అయిపోతాం, నిత్య నరకానికి జారిపోతాం. కాబట్టి అందరూ కూడా దేవుడు చెప్పినవి చేస్తూ, దేవుని మహింపరుస్తూ, గణపరుస్తూ, సంతోషపరుస్తూ, దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ, మిమ్మల్ని మహింపరుస్తూ, గణపరుస్తూ, సంతోషపరుస్తూ, మీ నామానికి కీర్తి కలుగజేస్తూ, మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.